ఖర్జూర చెట్లు పండ్లు పూత వచ్చినప్పుడు పిందులు అయ్యే టయానికి ఇలా సంచులు కట్టాలా. సంచులు కడితే నీట్గా ఉంటాయి, దుమ్ము పట్టకుండా. అలా వదిలేస్తే ఎండకి అలా అయిపోయి చండాలంగా తయారవుతాయి. అటు తినలేము, ఏం చేయలేము, అలా వేస్ట్ అయిపోతుంది. ఇలా కట్టారు, ఇప్పుతున్నాము. మా ఫ్రెండ్ కాజా అని దులుపుతున్నాడు. రాలిన కాయలన్నీ డబ్బాలో పెడుతున్నాం. డబ్బాలో పెట్టి ఈ చెట్టు కాయలన్నీ దులిపేశాడు. నూసుకాయలు తీసుకొని కోసి అన్నీ చేసి ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ చెట్లు ఇప్పుడు అక్కడ పట్టుకెళ్ళి కడగాలి. చూపిస్తాం మీకు. నిన్న కడిగాం కొన్ని. అయితే మా ఫ్రెండ్కి యూట్యూబ్లో కనబడతాం ఇష్టం లేదు, అందుకని చెప్పి తీయలేదు. లేదంటే ఒక వీడియో తీద్దాం. మా ముసలోడు, నేను, అతను ముగ్గురం కలిసి కడిగేసి కవర్లో వేసి ప్యాక్ చేసి డబ్బాలో పెట్టి ఇటుకలు పెట్టి బరువు పెట్టి అది మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత తినేసి మిగిలినవి ఏమైనా ఉంటే మళ్ళీ మేకలకి వేస్తారు. సరే అయితే మళ్ళీ ఇంకో వీడియో తీస్తా, ఆగండి. ఇలా కాటన్లో పెట్టి అక్కడ పట్టుకెళ్ళి అక్కడ గ్రీన్ దని చూసారు, అక్కడ పట్టుకెళ్ళి దాని మీద వేసి అక్కడ మోటార్ ఉంది, ఆ పంపుతోటి వాష్ చేసి చిన్న చిన్న కవర్లు వేసి పెట్టాలన్నమాట. ఈ తామర, అరబిలో తామర అంటారు, ఖర్జూరం. ఈ చెట్లు కోసి తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ ఎండబెట్టాం. బాగా డ్రై అయిన తర్వాత చిన్న చిన్న కవర్లో వేసి ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసి ఇందులో పెట్టాం. బరువు పెట్టాలన్నమాట. డబ్బాలో పెట్టి బరువు పెట్టాలి. అలా పెట్టాం, బాగా నొక్కుపోతాయి. ఆ ప్యాక్ చేసి నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఓకే ఓకే. హాయ్.
చెట్లు అయ్యి అవి చెట్లు తీసుకొచ్చి ఇక్కడ వేసి మళ్ళీ ప్యాక్ చేసి అందులో పెట్టాం. ప్యాకింగ్ మళ్ళీ వేరే దాంట్లో చూపిస్తాం మీకు. ఓకేనా?